వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, వివాదాస్పదమైనటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ప్రజల్లోకి వెళ్తే జనసేన, తెలుగుదేశానికి చెందినటువంటి అగ్రెసివ్గా ఉండేటువంటి కార్యకర్తలు వీరిని నియోజకవర్గాల్లో తిరగనిచ్చే పరిస్థితి ఉంటుందా? ఎంతవరకు పోలీస్ బందోబస్తు ఇచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో 170 నియోజకవర్గాలకి? సార్ మాకు సహనం ఎక్కువ. ఓకే, చాలాసేపు చూస్తాం. అవును, కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడి మబ్బుల్లో నీళ్లు చూసి మొంత వలగబోసుకున్నాడు ఎవడో లేడు ఇక్కడ. మీరు ఏదో కట్టుకథలో కహానీలు వినిపించేస్తే, తక్కుటమారు విద్యలు ప్రదర్శించేస్తే మీ విద్యలకు మురిసిపోయేవాడు, మిమ్మల్ని ముద్దులు పెట్టుకునేవాడు ఎవడో లేడు. మీ ముద్దులు చూసాం, మీ కౌగిలింతలు చూసాం, మీ బొగ్గలో గిల్లడాలు చూసాం, మీ అన్ని చూసాం, మీ యాక్షన్లు అన్ని చూసాం. ఇంకొకసారి మీకు సినిమా లేదు, మానుకోండి. నిజాల్లోకి రండి, వాస్తవాల్లోకి రండి. మేము ఎవరిని కూడా వైసీపీ లీడర్లు ఎవరు వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా ఎట్టి పరిస్థితుల్లో మేము ఎవరి మీద అడ్డుకోవడం గాని ఆపడం గాని మేము చెయ్యము. ఎందుకంటే మీరు ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలుగుదేశం నుంచి మీరు వైసీపీ నాయకులు అడ్డుకోము, ఇబ్బందులు పెట్టము. 100% మీ సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి ప్యానలిస్టుల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్త గాని, కూటమి కార్యకర్త గాని వైసీపీ లీడర్లు చేసుకునే దుష్ప్రచారాన్ని తిప్పుకొడతాం తప్ప భౌతిక దాడులకు పాల్పడం, భౌతికంగా అడ్డుకోము. మేమే వాళ్ళని స్వాగతిస్తాం. పోండి, ప్రజల దగ్గరికి పోండి, మీ పాపాలకి నిష్కృతి చేసుకోండి, వాళ్ళ పాదాల మీద పడి క్షమాపణ కోరండి. ఈ రాష్ట్రంలో రాజధాని లేకుండా చేశాం, ఈ రాష్ట్రానికి పోలవరం రాకుండా చేశాం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని తేలేకపోయాం, మేము చేతగాని వాళ్ళు అని క్షమాపణ కోరండి ప్రజల్ని. ప్రజల పాదాల మీద పడి కన్నీళ్లతో కడగండి. నిష్కృతి ఉంటుంది, పాప ప్రక్షాళన అవుతుంది మీకు కొంచెమైనా. అదే నేను కోరేది. ఒకటే చెప్తున్నాను సార్, ఒకటే చెప్తున్నా. ఇప్పుడు వేళ 4 కోట్ల మందికి మేము అన్నం పెట్టాం, అన్నా క్యాంటీన్ అని చెప్తే, ఆ అన్నా క్యాంటీన్ నువ్వు ఎందుకు రద్దు చేసావు చెప్పవే? ఎందుకు రద్దు చేసావు? 4 కోట్ల మందికి పెట్టావు, చూపిస్తా. నువ్వు పింఛన్ ఇస్తాను, 1000 రూపాయలు పెంచుతాను, 3000 చేస్తానని చెప్పావే. 1000 రూపాయలు పెంచడం నీకు 5 ఏళ్ళు పట్టింది. 1000 రూపాయలు మేము వచ్చినట్టు ఇచ్చాం, 4000 ఇస్తున్నాం. బీహార్ లో 400, గుజరాత్ లో 2000, దేశంలో ఎక్కడ లేదు. 4000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. ఆ పింఛన్లో మీ భాగం ఎంత? మీ జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు, మీ రాజశేఖర రెడ్డి 125 రూపాయలు. మిగతాదంతా మా చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు ఇచ్చిందే. 2800 పైచలకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఏమిచ్చారు మీరు? ఏంటి మీరు చేసింది? సమాజానికి కులచిచ్చి పెట్టారు, టార్చిచ్చి పెట్టారు, అవినీతి చేశారు. సమాజాన్ని రకరకాలుగా విడగొట్టాలని చూస్తున్నారు. ఇప్పటికీ మీలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని కూటమి ప్రభుత్వం క్షమిస్తుంది అనుకుంటున్నారేమో. క్షమించాం. మీరు నిజంగా ప్రచారం చేయించుకోండి, మీ పార్టీని నిజంగా బ్రతికించుకోండి. కాదు, ఇక్కడ కన్ఫ్యూజన్. ఇప్పుడు మీ స్టేట్మెంట్ లో కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. ఇందాకేమో మేమే స్వాగతిస్తామన్నారు, మళ్ళీ కూటమి ప్రభుత్వం మిమ్మల్ని క్షమిస్తుందేమో, క్షమించదో అని చెప్పేసి అన్నారు. అంటే నాకు అర్థం అవ్వలేదు. అదే క్షమించదనే మాట చెప్తున్నాను సార్ మీకు. అబద్ధాలు పడితే, అపనిందలు చేస్తే, దుష్ప్రచారం చేస్తే మేము ప్రభుత్వ పరంగా క్షమించేది లేదు. మా దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి. మీ కాకి లెక్కలు కాదు మేము చూసేది, మీ కాకి లెక్కలు కాదు మేము మాట్లాడేది. మా దగ్గర పక్కా ఆధారాలతోటి, పక్కా ప్రణాళికబద్ధమైనటువంటి లెక్కలు ఉన్నాయి. లెక్కలు తెలుస్తాం.